అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి. మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే. ముఖ పుస్తకం అన్నది ఒక కాలక్షేపం కోసం మాత్రమే, కానీ ఇదే జీవితం కాదు. మొదట్లో అంటే ముఖ పుస్తకం వచ్చిన కొత్తలో స్నేహితులు కలవడానికి మొదలై కొత్త పరిచయాలు పెంచుకునే వరకు వెళ్ళి ఇప్పుడు రాజకీయం, ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై విమర్శించే వరకు ప్రతిదీ డబ్బుతో ముడిపడిపోతున్నది. అవునా ఫ్రెండ్స్? కాదా? మరి కమెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు? ఎవరి జీవితం వాళ్ళది. మీ సలహాలు వారికి అవసరం లేదు. మీ పనికి రాని కామెంట్స్కి వాళ్ళు బాధపడరు. నిజమా కాదా? మరి కమెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు? డబ్బు తీసుకొని ఒకరిపై బురద చల్లడం ముఖ్య పుస్తకం నుండే మొదలైంది కదండి. మరి మెల్లగా యూట్యూబ్లో తప్పుడు ప్రచారాలు, వీటి వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో అక్కడ కామెంట్స్ రాసేవారికి ఎందుకంత ఉత్సాహమో తెలియదు. వాళ్ళు చేయటానికి వాళ్ళేదో వాళ్ళ బతుకు తెరువు కోసం చేస్తున్నారో లేక ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టడం మనకు మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను. ఏడాది క్రితం ఓ 6 నెలల బిడ్డ అపార్ట్మెంట్ బాల్కనీ నుండి కింద పడబోతే కొందరు కాపాడారు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఎంత కసాయి తల్లి అని కమెంట్స్. నిజానికి ఆమె మానసికంగా సరిగ్గా లేదు. మునుపు లేని రోగాలెన్నో ఇప్పుడు వస్తున్నాయి కదండి. చూసారా? బిడ్డ బాల్కనీలో నుంచి పడిపోతే ఆ తల్లి చూస్తూ ఊరుకొనిందని చెప్పేసి కసాయి తల్లని మరి కామెంట్ చేస్తున్నారు. కానీ ఆమెకి మతి స్థిమితం లేదు. మరి మునుపు లేని రోగాలు ఎన్నో ఇప్పుడు వస్తున్నాయి కదండి. ఆడవాళ్ళు మానసికంగా వీక్ అవుతున్నారు. ప్రెగ్నెన్సీ వేళ, డెలివరీ తర్వాత కొంతమందిలో మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా ఆమె ఆరోగ్యం పాడైన విషయం ఎవరికీ తెలియకుండా ఆమెను విమర్శిస్తూనే వచ్చారు. ఆ వీడియో వైరల్ అయి అక్కడ కమెంట్స్ చూసిన ఆమె మానసికంగా ఎక్కువగా కుంగిపోయి భర్త ఎంత సపోర్టుగా ఉన్నా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సో మీరు పెట్టే కమెంట్స్ వల్ల, యూట్యూబ్లో వచ్చే కమెంట్స్ వల్ల వాళ్ళు ఎలా అవుతున్నారు, అది మంచో చెడో ఆలోచించి కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. కేవలం యూట్యూబ్ కమెంట్స్ వల్లే ఓ ప్రాణం పోయింది. ఇలా తెలియకుండా ఇంకెన్ని ప్రాణాలు పోతున్నాయో, పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో తెలియదు. ఒక వీడియో లేదా ఒక ఫోటో చూసి నెగిటివ్ కామెంట్స్ చేయకండి ఫ్రెండ్స్. చూశారు కదా ఎంత ఘోరం జరిగిందో. మరో ఘోరం జరగడానికి మనం కారణం అవ్వకూడదు కదా. ఆ తల్లి నా బిడ్డను నేను చంపుకుంటానా అనేసి ఆమె మనస్తాపానికి గురి అయ్యి చనిపోయింది. సో అలా మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇంకొక ఘోరానికి మనం నిందితులమయ్యాం. అలా అవ్వకూడదు అనేసి నా మనవి. సో ఇది మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. తెలిస్తే మరి కమెంట్ చేయండి. ఈ కొటేషన్ మీకు అర్థమైందా, ఏమర్థమైందని మీ కమెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లేలిస్ట్లో మరిన్ని మంచి మంచి నవలలు, మంచి మంచి కొటేషన్స్, ఫ్యామిలీ స్టోరీస్ మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి. అదేవిధంగా షార్ట్స్లో మంచి మంచి సాంగ్స్, మీకు నచ్చిన సాంగ్స్ అవైలబుల్లో ఉంటాయి. మీకు ఎలాంటివి కావాలో కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి. మీ ఓటు ఎంతనో నేను చూడాలి. మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.